హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రయాణం. ఇప్పుడు మనం సీతాపూర్లో ఉన్నాం. ఏదైతే బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి కేదార్నాథ్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ నుంచే వెళ్ళాలి. మనము పొద్దున్నే 3 అంతా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం మనము ఈ యమునోత్రిలో ఏం జరిగిందో. ఫుల్ క్రౌడ్ అవుతుంది కొద్దిగా లేట్ అయితేనే. ఒక డోలీ హార్సెస్ చాలా క్రౌడ్ ఉంటుంది. అందుకు మనం కొద్దిగా ముందుగానే బయలుదేరదాం. అందుకే ఇప్పుడు కొద్దిగా ఎర్లీగా పడుకొని రేపు పొద్దున తొందరగా బయలుదేరదాం. ఓకే, వీడియో అయితే చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము ట్రెక్కింగ్ అయితే 3 అంతా స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. కానీ హెవీ రైన్ నైట్ అంతా పడుతూనే ఉంది. దానివల్ల కొద్దిగా డిలే అయింది అంతే. చివరికి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక వెళ్దాం పదండి. ఇంకా ఈ ట్రాఫిక్ తీసుకోవచ్చు. నైట్ ఎంత అయిందో, ఎంత ట్రాఫిక్ కిందో అసలుకి. అంకుల్ రైట్. మనమైతే ఇప్పుడు సోన్ ప్రయాగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఆఫ్లైన్లో యాత్ర పాస్లు ఇక్కడ బుక్ చేసుకుందామని ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. మీరు 100% ఆన్లైన్లోనే తీసుకునే ట్రై చేయండి. చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకి. ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. యాత్ర పాస్ కోసం జస్ట్ ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలండి. చూసుకోండి, టైం అయితే జస్ట్ 4:40 అయింది అంతే. కానీ అప్పుడు ఎంత వెళ్తారు వచ్చేసిందో. మనం హై ఆల్టిట్యూడ్ కొండ ప్రాంతంలో ఉండడం వల్ల మనకి తొందరగా తెల్లారిపోతుంది ఇక్కడ. చూడండి, సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ వరకు మనం ఖచ్చితంగా ఈ జీప్లో రావాల్సింది. మనకి వేరే ఆప్షన్ ఉండదు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయి మనకి ఇక్కడ నడుచుకుంటూనే పోతున్నామండి మా జీప్లో దిగేసి. నా వెనకాల చూసుకోవచ్చు క్లైమేట్ అసలు ఎలా ఉందో చూడండి. చుట్టూరంతా పచ్చగా ఉంది. చూసుకోవచ్చండి మీరు, గుర్రాలు పెంట్ ఇదంతా మొత్తం ఇట్లే ఉంటుంది. ఇక్కడ గుర్రాలు ఎక్కువ. చూడండి, గుర్రాల పైన ఎక్కడానికి మనకి ప్రైస్ 3200 నుంచి స్టార్ట్ అవుతుందండి. మన వెయిట్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. చూసుకోవచ్చండి, ఇదైతే మెయిన్ ఆర్చ్ అనమాట. ఇక్కడ మీరు పై వాటర్ బాటిల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ఇలా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉంటాయండి. దాన్ని వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని అలా తాగాలండి అంతే. వర్షం పడితే అక్కడ షెల్టర్స్ లాగా ఇలా ఉంటాయండి ప్రతి ఒక్క చోట కూర్చోడానికి. ఇదిగోండి, ఇలా పై ఎక్కేటప్పుడు ఇలా హార్సెస్, డోలీ మొత్తం అడ్డగడ్డు వస్తూనే ఉంటాయండి. మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కాలి పైకి. ముందు వచ్చారు వాళ్ళు. చూసుకోవచ్చండి, రైన్ షెల్టర్స్ ప్రతి ఒక్క 50 మీటర్స్కి ఉంటాయి చూడండి. ఇలా అంటే ఎనీ టైం వర్షం పడుతూనే ఉంటుందండి. ఇక్కడ మన జర్నీ మొత్తం ఇలా కుండు అంచున నడుచుకుంటూ పోతూనే ఉంటుందండి. అయ్యో, అలా ప్రతి 10 నిమిషాలు ఒక హెలికాప్టర్ తిరుగుతుందండి. ఇక్కడ హెలికాప్టర్ సర్వీస్ కావాలంటే 3 months ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రైవేట్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఏమంటే ప్రైవేట్ చాలా కాస్ట్. గవర్నమెంట్ తరఫున బుక్ చేసుకుంటే జస్ట్ 3000 అయిపోతుందండి. ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అండి. ఇప్పటికే చాలా దూరం వచ్చాం మనము. మీరైతే తీసుకోవచ్చు క్రౌడ్ ఎలా ఉంది అసలుకి. ఫుల్ ఉన్నారు. పొద్దున్న చూస్తారు కదా, ఫుల్ అసలుకి. గుర్రాలంట మెయిన్గా డోలీ వాళ్ళ కష్టం అంటే అబ్బా సామాన్యం కదండి. మనమైతే ఫ్రీ చేయలేము. పదండి, ఇంకా ఇప్పుడైతే ముందరికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి పదండి, ఇక్కడ నుంచి అయితే ముందరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పటికి ఛాన్స్ రెస్ట్ తీసుకున్నాం అనమాట.
చూసుకొచ్చి మనం అయితే అక్కడికి వెళ్ళాలన్నమాట. అది అక్కడ జనాలు కనబడుతుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి. మీరు చూసుకుంటే రోజుకు 1,00,000 మంది పై ఎక్కే వాళ్ళు ఉంటే 1,00,000 మంది కిందకి దిగే వాళ్ళు ఉన్నారండి. అంత రద్దీగా ఉంటుంది. కొంచెం ఒక పాంపులాగా లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఒక నదిలాగా పారేది, అంటే చూపిస్తుంది అట్లా, కానీ ఇప్పుడేం నీళ్ళు రాలేదు, జస్ట్ కొద్దిగా అలా వస్తున్నాయి అంతే. ఇలా బ్రిడ్జ్ టైప్ ఉందండి, బ్రిడ్జ్ పైన ఉన్నా నేను. ఇలాగే కిందకి ఇలా పారేదన్నమాట నీరు. అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి కదా, చాలా ఉంటాయి ఇలాంటివి. ఇది కొన్ని మనం వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ఇలా ఇక్కడ చిక్కితే అక్కడ వాటర్ పట్టుకొని అలాగే తాగేయచ్చండి. దాదాపు మంచు పర్వతాల దగ్గర వెళ్ళాలండి. ఇవ్వండి, ఇంకా ఇంత దూరం వెళ్ళాలో ఆ పైన బ్లూ కలర్ పని దాని పైకి అలాగే పిల్లాలండి. మన బేస్ క్యాంప్ సోన్ప్రయాగ్ దగ్గర అక్కడ చాలా మెడికల్ స్టోర్లు ఉంటాయండి. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి, ఎందుకంటే మనం పై ఎక్కి కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తగ్గుతాయండి. కన్ఫామ్ ఇది మాత్రం మర్చిపోతండి. 500 చార్జ్ చేస్తారండి. కాకపోతే మీరు సీల్ ఏది ఓపెన్ చేయకపోతే 300 బ్యాగ్ ఇచ్చేస్తారండి ఆ షాప్ వాళ్ళు. చూసుకోవచ్చు మనం అసలు ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము అసలుకి. అలాగే ముందుకు వెళ్ళాలండి, మనం చాలా పైకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఎంతో మంది ఫారినర్స్ కూడా చూశానండి, చాలా మంది వచ్చారు. అసలు నేను అనుకున్న దానికంటే చాలా మంది వచ్చారు. ఏదో మన టైం బాగుండైతే వర్షం పడలేదండి. ఎప్పుడోసారి జరుగుతుంది వర్షం పడుకోకుండా ఉండడం, చాలా రేర్ ఇక్కడ. ఇదిగోండి పైన అయితే హెలికాప్టర్ చూడండి, ఎన్ని హెలికాప్టర్లు పోతున్నాయి అసలుకి లెక్క పెట్టేకే కాదు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు చూడండి చాలా మంది. ఇంకా చూసుకోండి మనం ఎంత పైకి వెళ్ళాలి అసలుకి. ఇంకా సగం దూరం కూడా వచ్చినట్టు లేం మనం. ఇది మన అప్పుడు ఇంకో హెలికాప్టర్ వచ్చేసి చూడండి. చూడండి అసలు ఎంత పైకి వెళ్ళాలో మనము. మొత్తం జిగ్జాగ్లా అండి, ఇలా లెఫ్ట్కి రైట్కి ఇట్లా పైకి వెళ్తూనే ఉన్నాను. ఎంతసేపటి నుంచి వెళ్తున్నాను. ఇదంతా నేను ఏదో అనుకున్నాను, ఇదంతా గ్లేషియర్ అంటే మంచు. గ్లేషియర్ అంటే నీటి ప్రవాహం వెళ్ళేటప్పుడు, అంటే ఒక
ఒక నది గడ్డ కడితే దాన్ని గ్లేషియర్ అంటారు. చూడండి ఎంత అసలుకి ఇక్కడంతా గ్లేషియరే ఉంది. ఇదో ఈ పైన అంతా ఇక్కడ నుంచి మొత్తం గ్లేషియర్ అంతా చూపిస్తా పదండి. చూడండి ఎంత మొత్తం గ్లేషియరే, మంచు ఎంత మంచు చూడు ఎలా ఉందో కదా, మొత్తం మంచు ఇదంతా గ్లేషియర్. చూడండి అంతా మంచే, అంత గ్లేషియర్ ఇదంతా సూపర్ కదా. చూసుకోవచ్చు మనం మేఘాలకి ఇంత దగ్గర వచ్చాం అసలుకి. ఇక్కడైతే కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకోవడానికి ఆగామండి. చాలా అలసిపోయాం, చాలా పై ఎక్కాం, ఇప్పటికే వచ్చేసాం దాదాపు మనము. చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, అసలు కనపడలేదు. ఇదిగోండి మనం కొండపైకి వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ అన్ని గుర్రాలు, ఇక్కడ స్టాపింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని గుర్రాలు ఉన్నాయి అసలు. చూసుకోవచ్చు ఇవన్నీ రెంట్కి టెంట్లు అనమాట. ఇవన్నీ నైట్ ఇక్కడ పనుకోవడానికి. ఇప్పుడు చూసుకోవచ్చు నీళ్ళు చలికి ఎలా అంటే పొగలు వస్తున్నాయి చూడండి, ఫుల్ చలిగా ఉంది. అప్పుడే స్టార్ట్ అయింది చలి. అయితే చల్ల నీళ్ళే ఏం పొగలు చల్లగా ఉన్నాయి నీళ్ళు, మంచుతో చల్లగా ఉన్నాయి. చూసుకోవచ్చు మనం టెంట్ దగ్గరికి వచ్చాం. మన ఆపోజిట్ గానే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఇది మన టెంట్ అనమాట. చూసుకోండి అసలు మీరు ఎన్ని హెలికాప్టర్లు వస్తున్నాయంటే దండిగా వస్తున్నాయి అసలుకి. కనపడలేదా? చూడండి హెలికాప్టర్స్ చాలా వస్తున్నాయి. ఇక్కడే ల్యాండింగ్ అయ్యేది. ఈ పక్కనే కేదార్నాథ్ది గుడి, కేదార్నాథ్ టెంపుల్ ఇక్కడే పక్కనే. ఏమంటే ఇప్పుడు లేట్ అయింది, మనం రేపు పొద్దున స్నానం చేసి వెళ్ళిపోదాము. మీకు కూడా ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను, చూడండి ఏముంటుంది అసలుకి. చాలా బాగుంది చూడండి, మొత్తం అట్లే మంచు, మొత్తం అసలుకి ఏంది కనపడలేదు. ఇవ్వండి ఐస్, ఇక్కడ మంచు పర్వతాలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నుంచే మనకి టెంపుల్ చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి గోపురం కూడా కనబడుతుంది, ప్రస్తుతానికి కనపడలేదు. చాలా బాగుంది ఇక్కడ నుంచి. చూడండి ఎన్ని కావాలంటే ఇక్కడ అంటే ప్రైవేట్ చాలా ఉన్నాయండి. ప్రైవేట్ హెలికాప్టర్స్ ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి. చూడండి క్లైమేట్ అయితే సూపర్, చేతులు అయితే క్లైమేట్ అయితే సూపర్ అండి. ఇప్పటికే చేతులు గడ్డ కట్టిపోతున్నాయి. అది మొన్న మీరు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, ఒక హెలికాప్టర్ డ్యామేజ్, హెలికాప్టర్ అక్కడే డ్యామేజ్ పడి ఉండేది. అక్కడే చూడండి అది ఒక రెస్క్యూ హెలికాప్టర్ అనమాట. వెనకల్ది ఒక వింగ్ విరిగింది అనమాట, అంతే. జస్ట్ ఎవరికి ఏం కాలేదు, మొన్ననే జరిగింది జస్ట్ రీసెంట్గా 4 days బ్యాక్ అంతే. దాన్ని అక్కడ అలాగా వదిలేశారు అక్కడే. సర్లే అండి, రేపు మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయాలి 3కి అలాగా. స్పర్శ దర్శనం ఉంటుంది 3 o'clockకి, ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 22 kilometers పైన నడిచాను. కాళ్ళు మొత్తం పీక్తున్నాయి. కొంచెంసేపు అట్లా పడుకొని హ్యాపీగా ఇంకా రేపు పొద్దున దర్శనానికి అయితే వెళ్దాం. ఓకే చూడండి నా టెంట్ లోపల వ్యూ అయితే ఎలా ఉందో చూపిస్తాను బయటికి. ఆపోజిట్గానే వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ చూసుకుంది చల్లగా ఉందండి, చాలా చల్లగా ఉందండి.
అక్కడ ఛార్జర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఏమిటంటే మీరు టెంపుల్కి దగ్గరగా ఉన్న చోటే టెంట్ తీసుకోండి. అలా లాంగ్ అయితే వచ్చిపోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గర ఉన్నప్పుడు తీసుకోండి. వీడియో ఇంతవరకు చూసింటే మీకు నచ్చింటుంది. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.